అన్నాడు, ఎక్కువ ముందు జీబెక్ అన్నాడు. జీబెక్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? అడుగుతా లేదు సార్, ఆగేదాకా లేదు, అడుగుతా లేదు, తీసుకుని తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు పోలీసులా కాదా నాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. ఏందో 2 పేర్లు పోలీసు అని ఉంది. మరి అక్కడ తీసుకెళ్ళాడు చెప్పడం అనవసరం కదా. ఇది సార్ అసలు దేనికి తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. ఫలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు రాత్రి నుంచి. వాళ్ళ అమ్మగారు మీరు బాధపడితే పిల్లలకి ధైర్యం చెప్పుకొని కూర్చున్నాం. మేము అన్ని కొట్టేంత పోలవా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా ఆశ డబ్బులు తెచ్చుకున్నాడు. బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మా మీద చేసేది మేము 60 రూమ్లో వచ్చాం, ఇచ్చినారు. ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటము అక్రమాలు చేయటం మనకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఒక వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికోవాలి సార్. మేము మట్టి పని చేసుకొని స్లాబ్లు కానీ బిల్లులు కొడతాం కానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 కాండి 300 వస్తా 300 వస్తా తీసుకెళ్తారు. ఆడవాళ్ళు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు ముందుకు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాస రెడ్డి గారు అంటే ఇలాగా మేము వెళ్తున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదండి. తీసుకెళ్ళిపోయి ఆగండి, మీరు తీసుకెళ్ళిన భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? భార్య భర్త ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? భర్త లేడు, ఆ చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరు ఆ తండ్రి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేసి నాకు సాయం చేయాలని కోరుతున్నారు సార్. ఆ పిల్లల్ని చూసి నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడారు. ముందు మాకు తెలియాలి చెప్పాలి. నా భర్త నన్ను తీసుకురావాలి. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీదే.